ఇప్పుడు మీరు ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర టైంకి వెళ్ళడం, చిరంజీవి గారి దగ్గరేమో పని మీద దృష్టి పెట్టడం, ఇంకేం పాయింట్లు ఇంకెవరి దగ్గర నేర్చుకున్నారండి మీరు? ఫస్ట్లో గుర్తొచ్చినాయి ఇంకేమన్నా ఉండే. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఒక స్టైల్, బాలయ్య బాబు. ఇప్పుడు కొత్త జనరేషన్ మీ తర్వాత మీరు వచ్చిన తర్వాత జనరేషన్ ఒకటి వచ్చేసింది. ఇది అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్. మాకు బన్నీ కుట్టి దగ్గర ఒకటి నేర్చుకున్నాం. మేము బన్నీ కుట్టి అంటాం. బన్నీ కుట్టి అంటే మలయాళంలో కుట్టి అంటే చిన్నపిల్లడు అని. అవును, మేము ఆర్యాలో పనిచేసాం కాబట్టి మా ఇట్లా చిన్నపిల్లడు, పెద్దగా రేడు స్టార్ రేడు అదే. బన్నీ కుట్టి కూడా లొకేషన్కి వచ్చినప్పుడు లొకేషన్ తిరుగుతూ ఉంటారు. మా నమస్కారం అన్నాం అనుకో, నమస్కారం అన్నా కానీ మనల్ని పట్టించుకోడు, ఆయన డైలాగులోనే ఉంటాడు. ఓకే, నమస్కారం పెట్టినా కానీ అది అంటాడు. నమస్కారం ఎక్కడో ఎప్పుడో చాలాసేపు గుర్తు వచ్చిన తర్వాత నమస్కారం మాత్రం అంటాడు. డైలాగ్ ప్రాక్టీస్ లో ఉండేది. అంటే ఇన్వాల్వింగ్ క్యారెక్టరేషన్స్. అదే ఓహో, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్. అంటే మనం అనుకున్నాండి, ఓహో మనం ఎన్ని చేస్తున్నా కానీ బట్ నెమిరేసుకోవటం బట్టి ఆ పనిలోనే ఉండాలన్న సంగతి మా అట్లా బన్నీ దగ్గర. రామ్ చరణ్ తో వర్క్ చేశారా మీరు? అదే నా మగధీర్ చేశారు. మగధీర్ చేసాం, మగధీర్ చేసాం, రంగస్థలం చేసాం. అసలు సుకుమార్ గారి స్కూలే డిఫరెంట్ కదండి. ఇప్పుడు ఈ స్కూల్స్, ఇప్పుడు రాజమౌళి గారిది ఒక కైండ్ ఆఫ్ స్కూలు, సుకుమార్ది ఆయనది ఒక డిఫరెంట్ స్కూలు, ఎవరు ఇప్పుడంతా డిఫరెంట్ స్టైల్స్ వచ్చేసాయి కదా. వీటిని అడాప్టేషన్ తో మీకు డైరెక్టర్ గారికి చర్చ ఏం లేదు. మన సుకుమార్ గారు డైరెక్టర్ అనుకుంటే మేము సుకుమార్ గారు అయిపోతాం, అవ్వాలి. దెబ్బకి అసలు ఒకే ఒక్క సమాధానం. లేదా రామ్ లక్ష్మణ్ సపరేట్ గా, సుకుమార్ సపరేట్ గా ఉండాలి అనుకోండి. సుకుమార్ ఆయనలోకి వెళ్ళి ఆయన చెప్తాం, ఆయన గుణం, ఆయన ఆలోచన. అందులో మీకు ఎవరి స్కూల్ ఆఫ్ థాట్ మీకు మీరు పరకాయ ప్రవేశం చేయడానికి? స్కూల్ ఆఫ్ థాట్ మాకు సుకుమార్ గారే చాలా న్యూట్రల్ గా. అడాడు మేము ఏ డైరెక్టర్కి వెళ్తే ఆ డైరెక్టర్కి పూరి గారికి వెళ్తే పూరి గారు, అది ఓకే. బట్ ఎవరితో మీకు ఎక్కువ టఫ్, ఈ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి అంటే అలక్తి అంటే మన సుకుమార్ గారు యాక్చువల్ అంటే కమర్షియల్ నుంచి ఆయన బయటకు వస్తాడు. ఆయన మేము కమర్షియల్ సినిమా చేస్తుంటాం, తెలియకుండా కమర్షియల్ దీంట్లో వచ్చుద్దామని చాలా యాక్టివ్గా ఉంటాం. కమర్షియల్కి రాకూడదని కొట్లాడుతూ ఉంటాం. ఇది న్యూ జనరేషన్ కమర్షియల్ అనుకో. దీంట్లో ఆయన ఏంటంటే ఎక్కడ చేసింది ఉండకూడదు, చూసింది ఉండకూడదు, ఇంకో ఆలోచన రాకూడదు అంటాడు సుకుమార్ గారు. అందుకని ఇది రాకుండా ఉంట కోసం నిరంతరం ప్రయత్నిస్తుంటాం. ఓకే, ఒక సుకుమార్ గారి దగ్గర మీకు ఆ ఇష్యూ వస్తుంటుంది. తక్కువదంతా మామూలుగా రెగ్యులర్ గా ఎవరైనా కొత్తగానే ఎవరైనా కొత్తగానే ప్రయత్నిస్తారు. ప్రతిదీ దాన్ని కూడా మనం ఎఫర్ట్ పెట్టాలి. అదే అను, ఎఫర్ట్ పెట్టకుండా ఎలాగవుతాయండి? ఏది అవదు ఎఫర్ట్ పెట్టకుండా. బట్ మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం మీరు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫిల్మ్ చెయ్యవలసి వచ్చిన సందర్భంలో ఆ సందర్భం ఏదండి? మొట్టమొదట మీరు కమర్షియల్ డైరెక్టర్, కమర్షియల్ ఫైట్ మాస్టర్స్ అయిపోయారు అంటే ఫస్ట్ మాకు అప్పుడు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఆర్య సినిమా, ఫస్ట్ సుకుమార్ గారి ఫస్ట్ సినిమా ఆర్య సినిమా. మళ్ళీ సుకుమార్ ఫస్ట్లో అప్పుడే మేము అప్కమ్ ఎదుగుతున్నాం. చిన్న ఒక ఆర్య సినిమాలో మనుషులు రవిడీస్ వస్తారు, రవిడీలు కొట్టకుండా పక్కన ఆయన బ్రేక్ చేస్తాడు హీరో. పాపట్టి కొడతాడు, వాటర్ పైప్ కొట్టేసి, పాములు కొట్టి, వీటిని కొట్టి ఆయన గొడవ. మనుషులు కొడతాం చూసే కానీ పాపట్టి కొడతాం ఫస్ట్ టైం కదా. అది వాళ్ళ ఫైటర్లు, పాపట్టే ఫైటర్స్ అంటే ఎమోషనల్, అదే ప్రాప్స్, అంటే భయపెట్టేది. నీరు కొడితే వాళ్ళు భయపడతాను అదేనది. అట్లాంటి కొత్త తాటలో నుంచి మాకు సుకుమార్ దగ్గర నుంచి కొంచెం క్రియేట్. అది సుకుమార్ గారి తాట, మీ తాట అండి? సుకుమార్ గారి దాన్ని చేయటం. మా తాట ఏంటంటే సుకుమార్ గారు మాకు ఘర్షణ వచ్చిందంటే చిన్న అన్ని కొట్టిన తర్వాత అట్లా ఏళ్ళు చూపిస్తారు బన్నీ కుట్టి. అలా వెళ్తూ ఎలా ఏళ్ళు చూపి వెళ్తాడు. అది వద్దని ఇక్కడ ఆగింది. అది వద్దంటారు సార్. మేమంటాం అన్ని మీ ఇష్టంగా చేశారు కదా, ఒక్కటే మా ఇష్టం పెట్టి ప్లీజ్ సార్ వెళ్తుంది అంటాడు. అంటే నా జోడి పెట్టుకుంటే దానిలా బగులుద్ది మీకు అని అంటే చెప్పటమే, నోటితోడు కాదు. అది మళ్ళీ అతడి సినిమాలో రిపీట్ అయిందండి. మహేష్ బాబు రాళ్ళు కొడతారు కదా, రాళ్ళు కొట్టేస్తారు. అది కూడా మంచి వర్క్, బాగా మంచి హైలైట్ అయింది. థియేటర్ మాస్ చేశారు అది. ఎందుకంటే అది చూసే పారిపోతారు వాళ్ళు రౌడీలు. ఇప్పుడు మీకు ఇన్ జనరల్గా మీ ఈ డెవలప్మెంట్, ఈ ప్రోగ్రెస్, ఈ ప్రయాణంలోనండి ఈ స్టేజ్లో మీరు నిలబడ్డప్పుడు మీ ఫ్యూచర్ మీద మీకుండే ఆలోచన ఏంటి సార్? అంటే మేమేంటంటే ఒక పని చేస్తుండే ఇంకొక పని కూడా పక్కన పెట్టుకుంటూ ఉంటాం.
ఒక ఐడియాస్ పిక్చర్ ఆలోచనలు అన్నారు కదా, పిక్చర్ ఆలోచనలు ఏంటి అనేది మీరు పిక్చర్స్ కానీ మీ కెరీర్ కానీ మీ జీవితం కానీ ఇక ఏం ఆలోచన తెలుసుకోలేదు. ఏంటంటే ఇకనేమి భగవంతుడిని కోరదలుచుకోలేదు, సాలు అన్ని ఇచ్చేసాడండి. ఆయన ఏమి ఇచ్చినా తీసుకోవడానికి డిసైడ్ అయ్యాం. ఒకటి సాలు భగవంతుడా భగవంతుడు అని ఏంటంటే మేము ఇంకా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్కమింగ్ వచ్చేవాళ్ళు ఉండరు, వాళ్ళకి లైఫ్ ఏంటి మాకు సాలు సాటిస్ఫాక్షన్ అందుకని భగవంతుని ఏ గోల్ లేకుండా భగవంతుని అడగకుండా పుస్తకానికి నిల్లులో ఉన్నాం. ఎందుకంటే ఆయన చాలా ఇబ్బంది పెట్టాం, మేము ఏడిసి ఇబ్బంది పెట్టాం. కొన్నాళ్ళ ఆయన కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా వదిలేద్దాం అని డిసైడ్ అయ్యాం. భగవంతుడా ఆ డిస్టర్బెన్స్ పొద్దున దూకులు కోరినాం అనుకో, ఎందాక ఇస్తాడు ఆయన, ఇంకెంత కావాలన్నా, అందుకని పేరు కావాలన్నా సమాధానం అంటే ఇప్పుడు సడన్గా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాము. మాకు ఈ ఆత్మ పైనలో ఈ డ్రెస్ వేసుకోవడానికి రీజన్స్ కూడా కొన్ని ఉండాలి మనకి. సడన్గా ఏదో ప్యాంట్ జీన్స్ ప్యాంట్ వేసుకునే వాళ్ళు ఈ సడన్గా ఇలాంటి రోజులు ఎందుకు వేసుకుంటాం అంటానికి. అవును, అసలు అది నేను ఇంకా అడగబోతున్న సందర్భంలో వచ్చింది కాబట్టి ఇది కొంచెం మాకు చెప్పాలి ఇంట్రెస్ట్. గోల్ విషయం అనేది క్లియర్ అయిందా? ఇంకా మీరేమి దేవుణ్ణి ఇంకేమి అడగదలుచుకోలేదు, ఆయన్ని డిస్టర్బ్ ఏ గోల్ తోడు లేవు, ఏ కోరికలు లేవు, ఏ గోల్ తోడు లేవు, ఏ కోరికలు లేవు, ఏ కోరికలు లేవు, ఉన్నది సాలు.